మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో స్త్రీ శక్తి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నారీణాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ. స్త్రీలలో కనిపించే ఈ 7 గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు. దీనిని బట్టి ఈ 7 లక్షణాలు పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు, లేదా ఈ 7 లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజ గుణాలు కూడా. స్త్రీ సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ, అనురాగం. తన జీవితకాలంలో నిర్వహించే ప్రతి పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. 4 గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైనా రాణించగలిగే ధైర్యం, సత్తా ఉన్నది స్త్రీకి మాత్రమే అని చాటి చెబుతుంది స్త్రీ. అద్భుత మూర్తి స్త్రీ. స్త్రీ శక్తిని, స్త్రీల గుణగణాలను పొగుడుతూ ప్రతి వస్తువులోనూ ఒక్కొక్క విభూతిని చెప్పి స్త్రీలలో మాత్రం 7 విభూతులుగా నేనున్నాను అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్టతను చాటుతుంది. ఏమిటా 7 విభూతులు అంటే కీర్తి. సత్కర్మలు, దాన ధర్మాలు, పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు మొదలైన కర్మల ద్వారా, త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించడం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించడం, ఇవి స్త్రీ సహజ గుణాలు. శ్రీ అంటే సంపద. అంతేకాదు, సంపదతో పాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవడం కూడా స్త్రీ యొక్క సహజ గుణమే. శ్రీ అంటే లక్ష్మి. వాక్కు అంటే సరస్వతి, విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించడం, చల్లగా, తీయగా, మధురంగా మాట్లాడడం కూడా భగవంతుని విభూతియే. స్మృతి జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని మరిచిపోకుండా ఉండడం, సందర్భానికి తగినట్లుగా జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం స్మృతి. ఇది భగవంతుని విభూతియే. మేధ ధారణ శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకునే శక్తి, జ్ఞాన విషయాలు, తత్వ విచారణ చేయడానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇది కూడా భగవంతుని విభూతియే. ధృతి ధర్మకార్యాలలో, దైవ కార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనడం, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల, ఇంద్రియ మనస్సులను నిగ్రహించగల బలం, ఇది కూడా స్త్రీలలో అధికమే. క్షమ అత్తమామలను ఆదరించడంలోనూ, భర్తకు అనుకూలంగా నడుచుకోవడంలోనూ, పిల్లల పోషణలోనూ, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించడంలోనూ ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజ గుణమే. ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి. విశేషార్థం నారా అంటే భగవత్ సంబంధమైన అని. భగవత్ కార్యాలలో లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతంగా స్త్రీ గురించి చెప్పడం జరిగింది. ఈ గుణాలన్నీ మనం చూస్తూనే ఉంటాము. కాబట్టే స్త్రీలను మనం గౌరవించాలి. సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. అందరూ కూడా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. డిస్క్రిప్షన్లో క్రింద జాయిన్ బటన్ ఇచ్చాను. జాయిన్ బటన్ని ప్రెస్ చేసి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సూర్యాయ నమః. సూర్యాయ నమః. గ్రహదోషాలను నివారించి
ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి వినిపించండి వింటూనే ఉండండి మీ మనసు దోచే మోహనవాణిలో. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి వినిపించండి వింటూనే ఉండండి సత్సంగం. ఈ సత్సంగం అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి అనగా అనగా అనగనగా. సాయి లీలలు సాయి లీలలు కనివిని ఎరుగని రీతిలో కరుణను పంచె పెన్నిది భక్తుల మదిలో కొలువై అనుక్షణం తోడై నీడై కాపాడే సాయి లీలలు సాయి లీలలు వినండి వినిపించండి వింటూనే ఉండండి సాయి లీలలు. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే